సుప్రీంకోర్టు ఏమంటుందో చూడండి. వీటులందరూ నేరస్తులు కాదు. ఇష్టపూర్వంగా వృత్తి చేపట్టిన సెక్స్ వర్కర్ వద్దకు వెళ్తే కేసు లేదు, బలవంతమైతే కేసు తప్పదు. హైకోర్టు స్పష్టీకరణ. పెళ్ళిళ్ళు కాక మగవాళ్ళు ఆడవాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఆర్థిక వ్యవస్థ. డబ్బు లేక వెనకాల ఫీలింగ్, డబ్బు లేదని, జాబు లేదని, పని లేదని, డబ్బు లేదని, పేద తల్లిదండ్రుల మీద డిపెండ్ అయితే వాళ్ళు అమాయకులు, అవివేకులు, వాళ్ళు సమయానికి ఆదుకోరు. అందుకనే తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళు సెటిలిటీ కోసం ఆలోచిస్తున్నారు. సెటిలిటీ అంత ఈజీ కాదు. ఇక్కడ పరిపాలిస్తుంది చెత్త పార్టీ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు కానీ. ఇవి పెట్టుబడిదారి పార్టీలు అయ్యా. వీటి వల్ల డెవలప్మెంట్ అవ్వదయ్యా. ఒక్కసారి పాటాపాటి కొట్టేయండి, నేను డెవలప్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరికి టక్కన, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా, సెక్స్ ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్ పెళ్ళిళ్ళు చేస్తాను. అంతా సంతానోత్పత్తి కలగాల, అందరు అభివృద్ధి కావాలి.